కిట్టీకి నా ఇంట్లో ఉన్న చెట్టుల నుంచి పెట్టాను రోజ్. ఇంట్లో నుంచి నిన్ను బయటికి తరిమింది ఎవరో త్వరగా చెప్పు బోస్. ఎలా ఉంది? నేను భయపడి పారిపోయి వస్తుంటే మీకు కవితలు వస్తున్నాయా? మేడం ఏమైంది? నేను కిచెన్ లో యాపిల్ కట్ చేస్తూ ఉంటే అక్కడ నేను ఒక ర్యాట్ ని చూశాను. సరే, పువ్వులు రేటు తగ్గిందనుకున్నాను, కానీ ఆపిల్ రేటు పెరిగిందని ఇప్పుడే తెలిసిందే. పర్వాలేదులే, వదిలేయండి. రేట్ కాదు, ర్యాట్. సర్లే వదిలే. కిచెన్ లో ఒక ఎలుకుంది. ఎలుక ఇంట్లోకి ఎలకొచ్చిందట, రండి చూద్దాం. సార్, అక్కడ ఎలుకుందంట. వెళ్ళిపోదాం. తమ్ముడు, మీరు జోర్డార్ ఇంకా పోపట్ తప్ప ఇంక ఇంట్లో ఎవరు ఉండకూడదు, సరేనా? సార్, ఆ ఎలుక ఇంట్లో సెటిల్ అవడానికి రాలేదు. అరే కన్నాని, నేను ఇక్కడ ఉంటే హనీని ఎందుకు కన్నా అంటారు? ఎందుకంటే మీరిద్దరు ఒకేలాగే మాట్లాడుతున్నారు. ఇంట్లో నేనుండగా మీకు దిగులు దండగా. రా బ్రో, వెళ్దాం. హనీ బన్నీ జాగ్రత్త, అది ఎలుక. ఇది నీ బాబా ఇల్లు అనుకున్నావా? రారా, బయటికి వెళ్ళు. తరుస్తుంటే మాట్లాడవేంటి? ఒక్క నిమిషం, బ్రేక్ఫాస్ట్ ని అయిపోనివ్వు. ఒక్క నిమిషమే తమ్ముడు, దాన్ని తిననివ్వు. ఎందుకు తినవాలి? తనేమైనా మన ఇంట్లో మనిషా? చెప్ప. అరే, మీకు తెలీదు నేను ఎవరి అబ్బాయినని. వదిలే తమ్ముడు, ఎందుకు గొడవ? తన నాన్న ఒకవేళ సింహం అయి ఉంటే? అరే అన్నయ్య, అనవసరంగా ఇలా మాట్లాడుకో. ఏ విధంగా తన సింహం బిడ్డ అంటున్నావు? ఎందుకు ఉండకూడదు? పులి దగ్గర నుంచి దత్తత తీసుకొని ఉంటే? నువ్వు ఒక ఎలికవి. పిల్లిని చూసి నువ్వు భయపడాలి. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? అన్నయ్య, ఈ రోజు తను మనల్ని చూసి ఎంత భయపడాలంటే మన గురించి వాళ్ళ బ్యాచ్ మొత్తానికి చెప్పాలి. ఇంకెప్పుడు అని పని ఇంటికి వెళ్ళకూడదు అని. జోర్దార్, పపెట్, త్వరగా వెళ్ళి హనీ బనీని తీసుకురండి. అవును, ఎలకని ఇంట్లోంచి పంపించాలి, పైకి కాదు. తమ్ముడు, ఇది భయపడి ఏడుస్తుంది, కానీ నాకేమో ఇది నవ్వుతున్నట్టే ఉంది. నేను నవ్వుతూనే ఉన్నానురా గాడిద. నువ్వే ఇప్పుడు ఏడవబోతున్నావు. నాన్నా, పెద్ద బయల్వాన్లా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడండి మా నాన్నతో. పిల్లలు భయపెడుతున్నారా? దమ్ముంటే నన్ను భయపెట్టండి, చూసుకుందాం.
జింగలక 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 జై. అరే అన్నయ్య, మనం ఎక్కువగా ఎమోషనల్ అయిపోయాం. ఇప్పుడు అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాం. బాగా పరిగెత్తు. వదలకూడదు. ఈ ఎలుకలు ఎక్కడికి పరిగెత్తిస్తున్నాయి? అక్కడేదో కొట్టుంది. రా, వెళ్ళి అందులో దాక్కుందాం. పపెట్, వీళ్ళు పిల్లై ఉండి గుహలోకి ఎందుకు వెళ్తున్నారు? ప్రాణానికి అపాయం అంటే ఎక్కడైనా వెళ్ళి దాంకోవడం అది రివాజా. సరే పద, మనం వెళ్ళి వాళ్ళకి సాయం చేద్దాం. ఏ భారం అంతా దేవుడి మీద పెట్టు, ఆయన అని బనికి సాయం చేస్తారు. తమ్ముడు, ఇక్కడ అన్ని చోట్ల ఒకేలాగే ఉన్నాయి. అరే అలా కాదు, మనం ఎక్కడి నుంచి వెళ్ళామో మళ్ళీ అక్కడికే వచ్చేసాం. ఏయ్, నేను పైన ఎగురుతున్నాను, నన్ను కిందకి రమ్మంటావా ఏంటి? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, తప్పుగా అనుకోకండి. వదలకండి. ఏ మీకే చెప్పేది, వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అరే ఏంటిది, ఈ స్వరంగాన్ని కొంచెం పెద్దదిగా చేయొచ్చు కదా. ముందుకి నుంచి బయటపడదాం, తర్వాత మోడీకి దీన్ని పెద్ద చేయమని లెటర్ పంపిద్దాం. అప్పుడు ఇది పెద్దదైపోతుంది. అరే దానికి అవసరం లేదు, మనం ఇక్కడికి డైలీ రాబోతున్నామా ఏంటి? మిత్రులారా, ఏటిలో దూకండి, ఏటిలో దూకండి. ఇక్కడ ప్రాణాలకి పోరాడుతున్నావు, నీకు స్విమ్మింగ్ కావాలా? స్విమ్మింగ్? అరే నీ ప్రాణాలు కాపాడుకోవడానికి లోపలికి దూకమంటున్నాడా, జాలీగా స్విమ్మింగ్ చేయడానికి కాదు. కాపాడండి, కాపాడండి. మునిగిపోతున్నాడు, పాపం మునిగిపోతున్నాడు. తమ్ముడు, ఇక దెబ్బలు తినేద్దాం, ఇక పరిగెత్తే ఓపిక నాకు లేదు. మీరు నా బిడ్డ ప్రాణాల్ని కాపాడారు. మీలాంటి మంచోళ్ళని నేను ఎలా చంపగలను? దీన్నే గాడిద అంటారు, మనల్ని ఎలా చంపాలో మన దగ్గరే అడుగుతున్నారు. ఏయ్ బుర్రలేనోడా, వాళ్ళు ఏమంటున్నారంటే మనల్ని చంపము అంటున్నారు. ఈ రోజు నుంచి మనం అందరం మిత్రులం. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మాతో చెప్పండి. ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి. మొదటి ఉపకారంగా మమ్మల్ని ఇంటికి పంపించండి ప్లీజ్, దయచేసి పంపండి.
అవునవును, ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలో అసలు ఏ మాత్రం అర్థం కావడం లేదు. తప్పకుండా ముందు మీరందరూ మా పల్లెకు రండి. ఈ రోజు మీకు భలే విందు రండి. ఆ.